శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? 2026వ సంవత్సరంలో కుంభం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కుంభరాశి వారికి ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతారు. పక్క వాళ్ళని హ్యాపీగా ఉండాలి. పక్కవాడిని చూసి ఏడ్చే గుణం అయితే కుంభం వారికి ఉండదండి. అది పక్కగా చెప్పచ్చు మనం. అదొక గొప్ప క్వాలిటీ. అయితే లగ్నంలో రాహు కొన్నిసార్లు బాధలు తట్టుకోలేక వీళ్ళే కొంచెం బాధపడడం, ఇమాజినేషన్స్ ఏమైపోతుంది ఏంటో అనే భయంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. 2లో ఉండేటువంటి శని, ఏలినాటి శని ధనస్థానంలో ఉంది. అలాగే పంచమంలో గురువు. ఈ పంచమంలో గురువు 6లోకి మారుతాడు, సప్తమంలో కేతు. ఇవి మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం మనం. ఈ చిన్నవన్నీ కూడా నెల ఫలితాలు చెప్పడానికి తీసుకుంటాం. అయితే ఇక్కడ వీరికి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి లగ్నంలో రాహు ఉన్నందుకు ఎక్కువ ఓవర్ ఇమాజినేషన్స్ అనేవి చేసుకోకూడదు. రియాలిటీ ఏంటి మనం ఎక్కువ ఊహించుకుంటున్నామా అనే దాంట్లో ఉండగలిగితే వీళ్ళు 2026 చాలా బాగుంటుంది. ధనస్థానంలో శని ఉంది కదండి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే శనివారాలు నూనె ఆయిల్ ఏదైనా శివాలయంలో దానం ఇవ్వడం, పర్టికులర్గా శనివారాలు కొంచెం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడం, ఇవి కనుక చేస్తున్నట్లయితే సరిపోతుంది. తెలియకుండానే కుటుంబ సభ్యులతో తెలియని చిన్న రప్చర్స్ అవుతుంటాయి. అది కొంచెం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా వీళ్ళకి ఫస్ట్ మంత్ ఒక 15 days మాత్రం కొంచెం ఫైనాన్షియల్గా మనం చూడకోసారి ఎక్కడో ఏదో ఇచ్చేస్తే బోల్డంత లాభం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కుంభం వారికి లగ్నంలో రాహు సంచరించేటప్పుడు మోసపోతారు. కాబట్టి ఫస్ట్ వీళ్ళు 2025 డిసెంబర్ నుంచే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని బిజినెస్ లాభాల విషయంలో ఏదో ఇస్తే ఏదో డబ్బులు వస్తాయని మనం చూసి 1,00,000కి 30,000 40,000 ఇస్తా అంటే కొంతమంది కట్టేశారు. ఒక నెల కట్టేసి మిగతా అన్ని ఎత్తేసాడు. అలాంటివి ఉంటుంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి ఫస్ట్ 6 months ఎవరైనా IVFలు IUL చేయించుకునేవారు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇక్కడ సఫలీకృతం ఉంది, స్ట్రెస్ ఉంది. ఇవి కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గృహయోగం కూడా ఫస్ట్ 6 months ఎక్కువగా చూపిస్తుంది చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు లగ్నంలో రాహువు, సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు వీలైనంత మటుకు మరీ ఏజ్ అయిపోతుంది ఇప్పుడు చేసుకోతే ఎప్పుడు చేసుకుంటారంటే వాళ్ళు కొంచెం గణపతి పూజ చేసుకొని వివాహం విషయంలో అడుగు వేయండి. కానీ ఈ 2026 నవంబర్ వరకు మాత్రం వీలైనంత మట్టుకు వీళ్ళు వివాహం జోలికి పోకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా కూడా అవతల పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ లైన్లో ఉండేటువంటి వారు, మెడికల్ లైన్లో, ఆయుర్వేదం లేకపోతే మెడికల్లో ఇప్పుడు రకరకాల ఇప్పుడు ఉన్నాయి డైటీషియన్స్ ఉంటారు, యోగాసనాలు నేర్పించేవాళ్ళు. ఈ రంగంలో ఉండే వాళ్ళకంటే ఏదైనా కానీ వీరు ఈ ఏమంటారు ఆరోగ్యాన్ని సూచించేటువంటి రంగాల్లో ఉండే వాళ్ళతో అయితే పర్వాలేదు చెప్పాలంటే. అయితే వీళ్ళకి కెరియర్ గ్రోత్ కూడా జూన్ నుంచి చాలా బాగుంటుంది. మరింత కెరియర్ పరంగా ఇంకా బాగుండాలి అంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, విష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత బాగుంటుంది. పంచమంలో గురువు ఎలాగో 6th month వరకు ఉంటాడు కాబట్టి కొంచెం గోవులకి బెల్లము, అరటికాయలు, క్యారెట్స్ ఈ 3 కనుక తినిపిస్తున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంటుంది, ఓం అనాకలిత సాదృశ్య జుబుక శ్రీ విరాజితాయ నమః. ఇది కనుక చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఏలినాటి శని ప్రభావం తగ్గడము, వీళ్ళకి అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.